ఈ శిశుపాలుడి బుద్ధి ఇలాగానే ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళు. ఒక మాట చెబుతున్నాను విను. చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవక ప్రభవశ్చైవ సర్వేషాం నిధనంచ యుధిష్ఠిరా. ఓ ధర్మరాజా, 3 లోకాలను ఉన్నటువంటి 4 రకాల ప్రాణులకు కూడా పుట్టటానికి గిట్టటానికి మాధవుడే కారణం. 4 రకాల ప్రాణులు అంటే చతుర్విధ ప్రాణులు. స్వేదజాలంటే ఉక్క వలన పుట్టినవి, పురుగులు, చీమలు, దోమలు మొదలైనవి. ఇవంతా కూడా చెమటతో పుడతాయట. ఎక్కువ చెమట ఎక్కడ కారుతుందో అక్కడ ఇవన్నీ మురికిగా, అందుకనే చెమట కార్చుకోకూడదు, గురువుగారి దగ్గర మాటికి తుడుచుకుంటూ ఉండాలా, చెమట కింద పడకూడదు అంటారు. చెమట పడితే అక్కడ వేరే పురుగు పుడుతుంది, ఒక విషజంతువు పుట్టకూడదు అని. అందుకని తుడుచుకుంటూ ఉండాలా అని చెప్తారు. అందుకని అప్పుడప్పుడు మనం స్నానం చేసి బాగా దానికి సంబంధించిన చెమట పుట్టుకోకుండా ఏదో ఉన్నాయి కదా, ఏదో పౌడర్లు, అత్తర్లు, పిత్తర్లు పోసుకొని రావాలని చెప్పడం కారణం, వాసనగా ఉండాలని చెప్పడం కారణం అదని. ఇక అండజములు అంటే గ్రుడ్డు నుండి పుట్టేవి, పక్షులు, పాములు మొదలైనటువంటివి గుడ్లు పెడితేనే పుడతాయి. ఉద్భిజాలు భూమి పెకిలించుకొని వచ్చేటువంటివి, చెట్లు మొదలైనటువంటివి. ఇక జరాయుజాలు మావి గర్భం వలన పుట్టేటువంటివి, గర్భం వలన పుట్టేటువంటి మనుష్యులు, పశువులు మొదలైనటువంటివి. ఈ 4 రకాల జీవుల పుట్టుకకు గిట్టుకకు భగవంతుడే కారణం, ఎవ్వరూ కారణం కాదు అన్నాడు. ఈ మాటలు విని శిశుపాలుడు భీష్ముడితో దురుసుగా మాట్లాడాడు, కారు కూతలను కూశాడు. అంటే ఇష్టం వచ్చినట్టు, కారు కూతలంటే నోటికొచ్చినట్టుగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. రాజసూయ యాగసభలో రాజులందరి ఎదుట భీష్ముడు శ్రీకృష్ణుడి తత్వాన్ని, శ్రీకృష్ణుడి చరిత్రను ఎంతో అద్భుతంగా వివరించాడు. అదంతా విని శిశుపాలుడి కడుపు మండిపోయింది. భీష్ముడితో ఇలా అన్నాడు. కులాన్ని కళంకితం చేసిన ఓ భీష్మ, భయంకరమైన శపథాలను చేస్తూ నిందిస్తూ రాజులను ఎందుకు భయపెడతావు? నువ్వు ఏదేదో అది ఇది చెప్తున్నావు, మాయా మాటలు చెప్తూ ఆ ధర్మం ఈ ధర్మం చెప్తున్నావు, ఇంకా భయపడిస్తున్నావు. ఇంకా పైకి లేచిపోయే టైం వచ్చింది వాళ్ళందరికీ, ధర్మరాజు వాళ్ళందరికీ. ఈ టైంలో నీదేంటి బోధనిది? అందరికన్నా పెద్దవాడై ఉండి కూడా, నీకు తెలిసి కూడా నువ్వు ఇలాంటి పనులు చేయించవచ్చా? చెప్పు. ఆ అక్రూరుడు చూడు, ఎంత నోరు మూసుకొని కూర్చున్నాడు, పాపం వినపడదు కూడా కూర్చున్నాడు. నీదేంటి? నీ వయసే కదా వాడికి. ఆ ఉగ్రసేనుడు చూడు, పాపం కృష్ణుడు పక్కలో కూర్చున్నాడు చూడు. ఏది జరుగుతుందో గట్టిగా చెప్పాలి, ఆయనకు తెలుసా? ఆయన మాటకి ఎంత వచ్చిందో తెలీదు. నువ్వు మాత్రం పెద్దవాడు, నువ్వు ఈ పనులు చేయటానికి నీకు సిగ్గులేదా? నేర్చుకో ఉగ్రసేనుడిని చూసి నువ్వు ఇప్పుడు. అందుకే ఇలా అధర్మంగా మాట్లాడావు నువ్వు. అవునులే, ఇలాగే మాట్లాడాలి. అలా మాట్లాడితేనే బాగుంటుంది కదా నీకు. నీలో ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఉంది. ఎంత ఆశ్చర్యం తెలుసో? చీరగట్టితే. అదేంటంటే, నువ్వు కురువంశంలో ఉత్తముడు అని పేరు పొందావు కదా. ఆహా, అందరికన్నా పెద్దవాడు నువ్వు. ఆ ఉగ్రసేనుడు ఆడికన్నా పెద్దవాడి తెలుసా నీకు? మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాడో తెలీదు. ఉగ్రసేనుడు అడుగుతున్నాడు కృష్ణుడిని, ఏంటి అంటున్నాడు. నువ్వు కూర్చో, ఏం లేదు, ఊరుకో. ఆ భీముడి దగ్గర వెళ్ళి కూర్చో, నువ్వు ఇక్కడ కాదు వెళ్ళేది, భీముడి దగ్గరికి. ఆయన్నే రమ్మంటానులే, భీముడే వచ్చి కూర్చో. భీముడే వచ్చి కూర్చున్నాడు. ఏంటి జరుగుతుంది? వంట ఇంటికి పోదాము రా, మనకెందుకు ఇదంతా, చూసుకుంటారు. వంటింటికే
నన్నెందుకు వంటి కొత్త తిండి చేశారు, చూస్తాం, వెళదాం. నువ్వు కురువంశంలో ఉత్తముడని పేరు పొందావు కదా, ఇంకా తిడుతున్నాడు. నీకెందుకులే స్వామి, మహారాజా కదా, ఉగ్రసేనుడు మహారాజు కదా, అందుకని ఉగ్రసేన ఊరికే ఉండన్నా. ఇప్పుడు నిన్ను పొగుడుతున్నారు, నన్ను పొగుడుతున్నారా, ఓ మంచి పనిలేండి. నువ్వు కురువంశంలో ఉత్తముడని పేరు పొందావు కదా. భీష్ముడిని తిడుతున్నాడు వీడు. ఆ పేరు నీకెలా వచ్చిందో ఎంత ఆలోచించినా నాకు తెలియటం లేదు, బుర్ర వేడెక్కినా నాకు అర్థం కావటం లేదు. నిన్నెందుకు పెద్దవాళ్ళని పెట్టారు తెలియటం లేదు. ఎందుకంటే నువ్వు ఒక దుర్మార్గుడువు, చెడు ప్రవర్తన గలవాడువు. ఒక నావకు ఇంకొక నావ కట్టి తీసుకొని వెళ్ళినట్లుగా, ఒక గుడ్డివాడు తన వెనుక ఇంకొక గుడ్డివాడిని తీసుకొని వెళ్ళినట్లుగా నువ్వు వీరందరినీ తీసుకొని వెళుతున్నావు. నువ్వు గుడ్డుడు, వీళ్ళంతా గుడ్డివాళ్లే. ఏం నన్ను చెవిటోడు అంటున్నాడా? అయ్యో నీ కథ కాదయ్యా, ఊరికే ఉండు. ఇదొకటి నాకు. కృష్ణ, నువ్వు చూసుకోపా, చెడు నడవడిక గల నిన్నే వీరు పట్టుకుంటున్నారు. ఎంత నడవడిక నీది బాగాలేదు తెలుసా? మళ్ళీ మళ్ళీ నిన్నే పట్టుకుంటున్నారు, నిన్నే అడుగుతున్నారు పని లేక. ఈ వేళ వాళ్ళని అడగచ్చు కదా, మహారాజా లేడు ఉగ్రసేన అడగచ్చు కదా. ఏంటి నా తట్టు చూపిస్తున్నాడు? ఏం లేదు, నువ్వు మంచివాడని చూపి. ఓహో, నీ వెనకే వస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే సభలో ఉండే అంత పెద్ద సభల ఉగ్రసేనుడు మహారాజును మర్చిపోవటం బాగలేదు కదండి. అందుకని ఇదే నాకు అర్థం కావటం లేదు. భీష్ముడిని పట్టుకున్నారే ధర్మరాజా, ఏంటిది? ఏ మహత్తు చేశావో ఏమో నువ్వు, ఏ మాయ చేశావో ఏమో నువ్వు ఏ మత్తు మందు పెట్టావో ఏమో వీళ్ళందరికీ. చిన్నప్పుడే నువ్వు ఏదో చేశావు వీళ్ళకి. మత్తు మందు జిన్నం కొంచెం పెట్టి ఎప్పుడు మత్తులో, ఎప్పుడు తాత 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 భీష్మ అని తిరుగుతూ ఉంటారు. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఏదో మత్తు మందు పెట్టారు. వీరందరూ దుర్మార్గుడైన నిన్ను పట్టుకోవటం ఏమిటి? నువ్వు చెప్పినట్టు వినటం ఏమిటి? వీళ్ళంతా నువ్వు చెప్పినట్టు చేయటం ఏమిటి? ఇదేమీ బాగలేదు, నాకు నచ్చలేదు. వీడికి నచ్చకపోతే ఏం చేస్తావు దానికి? ఈ కృష్ణుడు పూతనను చంపిన దగ్గర నుంచి చేసిన పనులన్నీ నువ్వు చెప్పావు కదా, ఏదేదో చెప్పుకొచ్చావు. నేను విని చెవులో దూది పెట్టుకుని వచ్చేసా. దూదే వినలేకపోయా నేను. నిజంగా కదా, పాపిష్టి కదా, అందుకని వినలేకపోయా. కృష్ణుడి మహిమని వినలేక దూది పెట్టుకున్నాడట ఉగ్రసేనుడు. ఏది నా చెవులు నాదే చూపిస్తున్నాడా అని. ఇంకంతకన్నా పని లేదు ఆ శిశుపాలుడికి, నీ చెవులే చూపిస్తున్నాడు. అదే ఇట్లా అంటున్నాడు కదా, అంటే నీకు వినపడుతుంది బాగా. అదే అందరికీ చెప్తున్నా, నాకు వినపడుతున్నా, ఎవరు కూడా నా మాట వినటం లేదు. సరే అయింది. ఇక్కడ ఇది జరుగుతుంటే అది అక్కడ జరుగుతుంది. ఇక్కడ చాలా సీరియస్గా జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఇది ఈయన పాపం ఊరికే లేయటం కూర్చోవటం చేస్తున్నాడు. పూతనను చంపిన దగ్గర నుంచి నువ్వు ఏదేదో చెప్పుకొచ్చావే కథ, అది ఏం కథ చెప్పావయ్యా నువ్వు? అబ్బా ఎంత అబద్ధం అల్లి పెట్టేశావు. శిశుపాలుడు అప్పుడే చూడండి, అప్పుడే జరిగిన కథనే అల్లావని చెప్పితే ఇంకిప్పుడు జనం వదులుతారా? పిటీలు కోస్తున్నామంటారు తెలుసా. ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తారు. అబ్బా రైళ్ళు పరిగెత్తుతూనే అంటారు, ఎక్స్ప్రెస్ అంటారు, ఇదేదో హాస్యాలన్నీ చేస్తారు. నీ భజన వింటూ ఉంటే నా మనస్సు ఉంది కదా, బగబగా మండిపోతుంది. మంచి పనే, హోమకుండం లేదు కాబట్టి నీ మీదే మేము వేయటం, బగబగా మండించటం అంటే నేను అంటున్నాను, అది కాదు అది అని శిశుపాలుడు అంటున్నాడు. ఇక్కడ ఈ కృష్ణుడు గర్వం గలవాడు. మళ్ళీ కృష్ణుడు తోటి చూపిస్తున్నాడు. గర్వం గలవాడు, మూర్ఖుడు. ఇతడిని ఎందుకు పొగుడతావు? ఇతడిని ఎందుకు నువ్వు భజిస్తావు? భజిస్తే నన్ను భజించు. ఇలా భజన చేస్తున్నందుకు నీ నాలుక ఎందుకు 100 ముక్కలైపోవటం లేదో నాకు అర్థం కావటం లేదు. నీ లోనకులను చీల్చి ముక్కలు చేయాలా, భజన చేయకూడదు. ఇతడు చేసిన పనులు చూసి చిన్నపిల్లలు కూడా ఇతడిని తిడతారు తెలుసా. మరి నువ్వేమో పెద్దవాడు, 4 ముక్కలు చదువుకున్నవాడు, కాస్త జ్ఞానం గలవాడు. నీ తెలివి ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? గోవులను కాసుకునేటువంటి ఈ గోపాలుని స్తోత్రం చేస్తూ ఎందుకు ఇంత పెద్ద సభలో? నువ్వు అసలు పెద్దవాడివేనా? నువ్వు నీకు జ్ఞానం ఉందా? తెలివి ఉందా?
బుద్ధి ఉందా, అది ఉందా, ఇది ఉందా చెప్పు, ఏముంది? ఈ కృష్ణుడు తన చిన్నతనంలో బకాసురుణ్ణి ఒక పక్షిని చంపాడు. ఒక పక్షి అది ఏంటి? పూతన, అది కళ్ళు కనపడినటువంటి ఒక పూతన, ముసలిది, దాన్ని చంపటం ఏమిటి? బాగా పెద్ద ఒక పక్షిని చంపి పెద్దగా చంపాడంట. అయితే ఏంటి? అంత మాత్రం చేత ఆశ్చర్యం ఎందుకు? ఒక పక్షిని, చిన్న పక్షిని చంపితే ఆ చిన్న పనిని చేశాడని 10 మందికి చెప్పుకోవటం ఎందుకు? అటువంటి పక్షులు 100 పక్షులు చంపుతా, నేను 1000 పక్షులు చంపేస్తా కదా అంటే అవును అంటున్నారు వెనక తట్టోళ్ళంతా. అవును, శిశుపాల చక్రవర్తి అయిపోయాడు సడన్గా. ఎక్కడి నుంచి అయిపోయాడో తెలియదు. అది పక్షే కదా. ఇందులో చిత్రమేముంది? పక్షిని చంపాడు, పూతను చంపాడు, ఆ బండి దాని కింద కూర్చొని కాలు ఇట్లా అన్నాడట, అది పోయిందట. 2 మధ్య చెట్లట, రోకలు కట్టారట, దాన్ని ఇంతకుపోయినాడట, ఆ 2 చెట్లు పడిపోయానట. 2 చెట్లు, 2 చెట్లు కింద పడిపోతేనే ఆ 2 చెట్ల నుంచి ఏదేదో ఎంత కథలు చెప్తారు. ఏంటిది? మా పిల్లకు కడితే మా పిల్లవాడు కూడా రోకలు తీసుకుపోతాడు. ఓన్లీ 10 మందికి చెప్పుకోవాల్సిన విషయం ఏముంది దీంట్లో? సరే, తర్వాత ఈ కృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటావే, కిష్టుడు, శ్రీ ఎందుకు వీడికి? కిట్టుడు కేశి అనే గుర్రాన్ని చంపాడు. గుర్రం. అలాగే ఒక వృషభాన్ని, అది ఎద్దు. అరిష్టాసురుణ్ణి చంపాడు. అయితే ఏంటి? కిష్టుడు ఎందుకు వీరుడుగాను శూరుడుగాను పొగుడుతున్నారు? నాకేమీ అర్థం కావటంలే. ఇందులో వింత ఏదీ లేదు కదా, ఆశ్చర్యం లేదు. కిష్టుడు గొప్పవాడు అని ఎందుకు గంతులు వేస్తున్నాడు? కృష్ణుడు గొప్పవాడని. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే కాదు, స్తుతి చేయవలసిన విషయమే కాదు. మీకు బాగా అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక ఉపన్యాసం చెప్పడానికి ప్రారంభం చేశాడు. కర్ర ముక్కలకు చైతన్యం ఉండదు, తెలుసా? కర్ర ముక్కలకు చైతన్యం ఉండదు. అది అందరికీ తెలిసిందే కదా, అనుభవంలో ఉన్నదే కదా, అందరికీ తెలుసు కదా. రోకలికి చైతన్యం ఉంటుందండి. అటువంటి చెక్క ముక్కలతో తయారు చేసిన ఒక బండిని, అట్లా నేను అన్నాను కదా, ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు ఒక బండి చెక్క ముక్కలతో తయారు చేసింది. ఈ కృష్ణుడు కాలుతో తన్నాడట, ఏదో పడుకున్నాడట, కాలుతో ఇట్లా నాడట, అది ముక్కలు అయిపోయిందట. ఆహాహాహా, ఏమండి కథ కడతారు? ఆ చిన్న పిల్లకాయకి ఆ బండిని తన్నేంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? పోని తన్నాడనుకోండి, అంత మాత్రం అద్భుతమైన కార్యం ఎలా అవుతుంది? అది కింద పడిపోయింది, దానికి ఏది సరిగా లేదు, ములికలేమీ పెట్టలేదు, దానికి స్క్రూ డ్రైవర్స్ లేదు, స్క్రూస్ లేవు, ఏమీ లేవు. వడ్రంగి వాళ్ళు అట్లే పెట్టారు, వడ్రంగి వాళ్ళు. అది అట్లే ఎన్నో పాతది. అది ఆ పాత దాన్ని తన్నిన దానికి ఊరు వాళ్ళంతా పొగిడింది. పనిలే, చైతన్యం లేని దానిలో సత్వం ఎక్కడుంటుంది? సత్వం ఉండదు. అందుకే క్రింద పడిపోయింది. అది పడపడాని ఎన్నో రోజులుగా ఉండింది, అది చేతులు పెట్టిపోయింది. కనుక ఈ విషయాన్ని కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఎవరైనా. ముసలోడా, బుర్ర లేదు నీకు? బండిని తన్నాడట, ముసలి దాన్ని చంపాడట. ముసలిది ఎక్కడ చచ్చింది? అది ఆ బరువు తట్టుకోలేక కింద పడింది, అంతే. అది తెలుసా? దాని బరువు దాన్నే తట్టుకోలేక. ఒక్కటొకటిగా చెప్పుకొని వెళితే నేను ఊరికే ఉండను. ఇవన్నీ అబద్ధం. చైతన్యం లేనిది కింద పడే తీరుతుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఒక బండి పెట్టండి, అక్కడ ఒక పాత బండిని పెట్టండి. పాత బండిని నేను తంతాను, కింద పడకుండా ఉంటుందా? పడే పడుతుంది, కింద పడే పడుతుంది. వీడు తంతాడట, కింద పడుతుందట. అది చూపించుకోవాలట. తెలుసుకోండి ఈ విషయాన్ని. ఆలోచించి తెలుసుకోకుండా కృష్ణుడు అద్భుత కార్యం చేశాడు, కృష్ణుడు గొప్పవాడు అంటే ఎలా? అది నాకు సరిపోదు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, పోన్లేండి, ఏదో సరదాగా చెప్పుకున్నారని చెప్పవచ్చు. ఇక మద్ది చెట్ల విషయం గురించి అప్పటి నుంచి నేను అనుకుంటున్నా. మద్ది చెట్ల గురించి మాట్లాడుకుందాం మనం కాస్త. మద్ది చెట్లను ఎవడైనా కూల్చేస్తాడు, ఎవరికైనా మద్ది చెట్లు అట్లా ఉండిపోతాయి, ఉఫ్ అంటే కింద పడిపోతాయి, తెలుసా? పైగా కృష్ణుడు కూల్చిన చెట్లు
జిల్లేడు చెట్లు అంత బలహీనంగా ఉన్నాయి. అవి జిల్లేడు చెట్లు. జిల్లేడు చెట్లు ఏ పిల్లకాయనా కూలుస్తాడు. అట్లా జిల్లేడు చెట్లు అవి తెలుసా? మీకు కావాలంటే పెట్టండి. నేను కావాల్సింటే ఇట్లా అంటాను నాతో పుల్లతో అవి పడిపోతాయి. వాటిని ఎవడైనా సులభంగా పడేస్తాడు. అది దానికి మధ్య చెట్లు కింద కూర్చాడు. దాంట్లో ఏదో పెద్దగా ఏదో వచ్చాయి. దాంట్లో పెద్ద పటపట పటపట పట అనింది. పటపటానికి జిల్లేడు చెట్లు కూడా కింద పటపటపట అంటాయి. దానికేదో ఈ చిన్న పిల్లవాడైనటువంటి చెట్టు పీకి అవతల పారేస్తాడు. ఏ చిన్న పాలవాడికి పెట్టండి, ఆడుతూ ఒకటి పారేస్తాడు. ఈ కృష్ణుడు అలాగే చేశాడు. సులభమే కనుక అవలీలుగా పడేశాడు. ఇందులో వింతేముంది? వాడికి గాడిదలాగా పెద్దవాడే అప్పుడు నడిచేవాడు, గాడిదలాగా ఉన్నాడు. వాడు పడేకేమి పడేస్తాడు, బాగా పడేస్తాడు. ఈ పని చేసినందుకు కృష్ణుడిని గొప్పవాడు అంటారేమిటి మీరు? వెన్నపూసలు దొంగతనం చేసుకొని తిన్నాడు. తర్వాత ఈ కృష్ణుడు అఘాసురుడు అనే ఒక పాముని మా ఇంట్లో పురుగులు దండి వస్తుంటాయి పాములు, అట్లా చంపినట్టుగా చంపాడు. చంపితే పాముని చంపాడు. పాము పురుగో ఎవరికి తెలుస్తుంది? అవి నీళ్ళ పాములాగా ఉంటాయి. వద్దులేండి, ఆ చేపలకు పట్టేది పెడతామే, అవి కూడా చిన్నవి అవి ఉంటాయి. అవి మట్టి పురుగులు. ఆ మట్టి పురుగునే చంపిన దానికి పెద్ద పాము. బోబ్బా ఏమి వివరణ చేసుకొని చెప్పావయ్యా. అసలు ఈ విషయం మనం మాట్లాడుకోవలసిన పని లేదు. ఇంత పెద్ద సభలో పాముని చంపాడు, పిక్షిని చంపాడు, పిట్టని చంపాడు, 2 చెట్లను కింద వేశాడు, ఒక బండిని కింద వేశాడు, ఆ తర్వాత ఆ పూతను చంపాడు. ఏంటిదంతా? ఇది కథనా? ఇది ఎందుకు ఇంత వింతగా చేశారు? చిన్నప్పుడు నేను కూడా చేశానండి. మా అమ్మ కూడా రాసి పెట్టింది, చాలా కథలంతా రాసి పెట్టింది తెలుసా? ఏమనుకున్నావు? మా నాన్న రాసి పెట్టాడు, మా మామ రాసి పెట్టాడు, మా సోదర మామ రాసి పెట్టాడు, మా మేనమామ రాసి అయ్యో వాళ్ళంతా రాసి పెట్టారు. నేను ఇచ్చేశానంట. ఒకరోజు కుండను తన్నానంట, కుండ నిండా వండిన పాలన్నీ కింద పోయాయట. అదే ఒక పెద్ద చరిత్ర. కుండను తన్నాడట, వెన్నపూస దొంగిలించాడట. ఇదొక చరిత్రనా? ఆడాళ్ళతో తిరిగాడట, ఇదొక చరిత్రనా? అసలు అది ఒక విశేషమే కాదు. ఇది ఎంత పెద్ద సభ, ఇది విశేషమా? అందుచేత ఈ పాము విషయం గురించి అందరూ మర్చిపోండి. నేను మర్చిపోయాను లేండి, పోనీ. ఇక ఈ కృష్ణుడు ఒక చిన్న గుట్టును, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు కదా. కొద్దిగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది, మాట్లాడుకుందాం. అది నిజంగా గుట్ట కాదు, అది ఒక చిన్న పుట్ట. నేను చూసుకొని వచ్చాను, ఒక చిన్న పుట్ట. దాని పేరు గోవర్ధన పర్వతం. చిన్నపిల్లలంతా పెట్టుకున్నారు. ఆట ఆడుకునేటప్పుడు చుట్టూ తిరగటం గోవర్ధన పర్వతం అని పెట్టుకున్నారు. అది ఒక చిన్న పుట్ట. పాములు గీములు చిన్నగా వెళుతుంటాయే చెదులు, ఆ చెదులు పాములు కూడా లేదు దాంట్లో. అది చీమల పుట్ట. అది చీమల పుట్ట అంత ఉంది. పుట్ట ఎత్తటం సులభమే కదా చిన్నపిల్లలకి. ఎత్తాడు. అందుకే కృష్ణుడు సులభంగా ఎత్తేశాడు. వారం రోజుల్లాగా పట్టుకున్నాడు. కృష్ణుడు ఈ పని చేసినందుకు నాకు వణుకు రాలేదు, నాకు ఒళ్ళు జలధరించలేదు, నేను కళ్ళు తిరిగి కింద పడిపోలేదు, మైకంలో తూలిపోవటం లేదు, నాకేమనిపించలేదు. చిన్న పుట్టను పైకి పెట్టుకున్నాడట, ఒళ్ళు జలధరించిందట ఈ ముసలోడికి. అక్కడ ఉండే జనానికంతా, ఆ గోపికలకి అందరికీ కూడా కింద పడిపోయినారట. అందరూ కూడా వాళ్ళ నాన్న కింద పడిపోయినాడట, నందగోకులుడు అందరూ పడిపోయారట. ఏం కథ చెప్తావా ముసలాయన? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.